పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ వివాదం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదు కావటం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ తెలుగు రాష్ట్రాలలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఈ కేసుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అప్పటి ఏపీ అధికారులకు లంచాలు ఇచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. లంచం మరియు మోసం కేసులో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీపై యుఎస్ ఫెడరల్ కోర్టు కేసు నమోదు చేసింది. గౌతమ్ అదానీతో పాటు 7 పైన కేసులు నమోదు చేశారు. భారతదేశంలో భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును దక్కించుకోవడానికి గౌతమ్ అదానీ మరో 7తో కలిసి అధికారులకు లంచాలు ఆఫర్ చేసినట్లు అమెరికా ఫెడరల్ కోర్టు పేర్కొంది. బ్యాంకులు, ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం అందించి నిధులు సమకూర్చేందుకు ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు చేస్తుంది. కాగా ఈ ఆరోపణలలో అమెరికా ఇన్వెస్టర్ల నిధులు కూడా ఉండడంతో ఈ కేసులో యుఎస్ దర్యాప్తును ప్రారంభించింది. అయితే తాజాగా ఈ కేసులో ఏపీతో ఉన్న లింకులు బయటకు వచ్చాయి. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్తో జరిగిన ఒప్పందం స్కామ్ కేసులో వేరువేరు రాష్ట్రాల ప్రభుత్వ అధికారులకు 20,029 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా 2021లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొందరు అధికారులకు గౌతమ్ అదానీ లంచాలు ఇచ్చారని అభియోగాలు ఉన్నాయి. వేల కోట్లు ఈ సందర్భంగా చేతులు మారినట్లు యుఎస్ కోర్టు ఆరోపించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒప్పందాల కోసం జగన్ ప్రభుత్వ హయాంలో కొందరు అధికారులకు దాదాపుగా 1750 కోట్ల రూపాయలు లంచాలుగా ఇచ్చినట్లు బ్రూక్లిన్ కోర్టులో చేసిన ఆరోపణల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లోని విద్యుత్ పంపిణీ సంస్థలు ఈ మేరకు డిసెంబర్ 1, 2021న అదానీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొంది. తాజాగా దీనిపై వైసీపీ స్పందించింది. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలు వ్యవసాయ రంగానికి సంవత్సరానికి 12,500 మెగావాట్ల ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తున్నాయని, ఈ విషయంలో ప్రభుత్వం పంపిణీ వినియోగాలకు ఆ విద్యుత్తుకు సంబంధించిన సరఫరా ఖర్చు మేరకు పరిహారం చెల్లిస్తుందని వైసీపీ తెలిపింది. ఈ సమస్యను తగ్గించే ఉద్దేశంతో 2020లో అప్పటి వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి చేసే సోలార్ పార్కులలో 10,000 మెగావాట్ల సోలార్ సామర్థ్యాన్ని ఏర్పాటు చేయాలని జగన్ ప్రతిపాదించారని వైసీపీ చెప్పుకొచ్చింది. అదానీ గ్రూప్ వల్ల ప్రజలకు మేలు జరిగింది కానీ నష్టం వాటిల్లలేదని, ఇదే సమయంలో ₹1 కూడా లంచం తీసుకోలేదని వైసీపీ చెప్పుకొచ్చింది. కావాలంటే దీనిపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని వైసీపీ ప్రకటించింది. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే జగన్ను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం జరుగుతుందని వైసీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.